నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ పల్స్. ఈ వాలెట్లు పిఓఎస్ మిషన్ల ఆవశ్యకతను, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవసరాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. భవిష్యత్తులో ఏ తరహా లావాదేవీలు చేయాలన్నా ఇక వాటి ద్వారానే అనే వాస్తవాన్ని అర్థం చేసుకుంటున్నారు. నగదు రహిత లావాదేవీలే సురక్షితమని నమ్ముతున్నారు. నోట్ల రద్దు ప్రజల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఈ వాలెట్లపై ఆసక్తి, అవసరాన్ని పెంచేలా చేసిందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. మునుపటి నగదును తీసుకువెళ్లి లావాదేవీలు పూర్తిగా తగ్గింది. అటు వ్యాపారస్తులు, వినియోగదారులు డెబిట్, క్రెడిట్ కార్డులు, పిఓఎస్ మిషన్లనే నమ్ముకున్నారు. దీంతో మందగించిన వ్యాపారాలు మళ్లీ నెమ్మదిగా పుంజుకుంటున్నాయి. 200% ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ పెరిగినట్లు బ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు నేను ఈరోజు హైదరాబాద్ వచ్చాను. నా జోబులో 500 రూపీస్ ఉండే, 500 రూపీస్ పోయినాయి, దారిలో వస్తుంటే పోయినాయి. ఇప్పుడు దానివల్ల ఇప్పుడు నేను చాలా ఇబ్బందుల క్రియేట్ అవుతున్నాను. దానివల్ల ఇప్పుడు నా దగ్గర డెబిట్ కార్డ్స్ ఉన్నాయి, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు నేను ఒక మొబైల్ షాప్లో వచ్చి రీఛార్జ్ చేసుకొని ఆయనకు ఒక 300 రూపీస్ నేను రీఛార్జ్ చేసుకొని ఆయన దగ్గర బ్యాలెన్స్ 200 రూపీస్ తీసుకుంటున్నాను. డెబిట్ కార్డ్ నుంచి నేను స్వైప్ చేస్తున్నాను, స్వైప్ మిషన్ త్రూ ఈ లక్డీ కపూర్లో కమిషనర్ ఆఫీస్ ముందు. దానివల్ల ఇప్పుడు నాకు బెనిఫిట్ అవుతుంది. ఇది ఫర్దర్గా అందరూ యూజ్ చేస్తే అందరికీ బెనిఫిట్గా ఉంటుంది అనేసి నేను కోరుతున్నాను. నాది జిరాక్స్ ఇంకా మొబైల్ది బిజినెస్ ఉంది సార్. ఇప్పుడు కస్టమర్స్ వస్తున్నారు సార్, నా దగ్గర ఆల్రెడీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మెషిన్ ఉంది సార్, స్వాప్ చేస్తున్నారు. ఇప్పుడు నా దగ్గర కస్టమర్లు వస్తున్నారు, డెబిట్ కార్డ్తో స్వాప్ చేసి వాళ్ళకి రీఛార్జ్లు చేస్తున్నాను. పేటిఎం బి ఉంది, పేటిఎం వల్ల బి వాళ్ళకు బెనిఫిట్ చాలా ఉన్నాయి సార్. మనం మొబైల్ వాలెట్ అనుకంటే ఇది క్యాష్ కంటే మొబైల్ వాలెటే బెస్ట్ సార్. మీకు పేటిఎం వాడండి. ఇంకా మీ దగ్గర కావాలంటే నా దగ్గర డెబిట్ కార్డ్ ఉంది, మీరు క్యాష్ రీఛార్జ్ చేసుకొని ఏదైనా ఐటమ్ కొనవచ్చు, చేయవచ్చు. ప్రస్తుతం 75% ఉన్న డిజిటల్ ట్రాన్సాక్షన్స్ మరో 10% పెరిగే అవకాశం ఉన్నట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపారస్తులు పిఓఎస్ మిషన్ల కోసం క్యూ కడుతున్నారు. గత 20 రోజుల్లోనే దాదాపు 15,000 పిఓఎస్ మిషన్లు మార్కెట్లోకి వెళ్లాయంటే ప్రజల అవగాహన ఏ మేరకు పెరిగిందో అంకెలను బట్టే తెలుస్తోంది. 1000 రూపాయల లోపు లావాదేవీలకు అంటే చిన్న చిన్న హోటల్స్ బిల్లులు, క్యాబ్ బిల్లులు ఏదైనా ఉండనియండి, వాటి కోసం ఈ వ్యాలెట్లు ఉపయోగించుకుంటున్న వారు పెరిగారు. పేటిఎం, బడ్డీస్, పేనియర్ ఇలా రకరకాల పేర్లతో ఈ వ్యాలెట్లు బజార్లో ఉన్నాయి. వీటి వల్ల వినియోగదారుడు, వ్యాపారస్తులకు చిల్లర ఇబ్బంది లేకుండా పోయింది. ఓలా మనీ మామూలుగా క్యాష్ ఇవ్వడం ప్రాబ్లం అవుతుందని పేటిఎం ద్వారా చెల్లిస్తున్నారు అందరు ప్రజలు, కస్టమర్స్. పేటిఎం తోటి కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు అయితే ఏ ఇబ్బంది లేకుండా, చిల్లర ఇబ్బంది లేకుండా డైరెక్ట్ పేటిఎంలో వేసేస్తారు. బాగుంది, ప్రజెంట్ అయితే బాగుంది పేటిఎం. చాలా మంది మా డ్రైవర్స్ అందరికి చెప్తున్నాము పేటిఎం ద్వారా వీటిలో వేసుకోండి. కస్టమర్ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇందాక ముందేమో అమౌంట్ లేదని కొంచెం ఇది అవుతుండే, బాబు పేటిఎం అడుగుతుండే. నిన్న మొన్న పెట్టుకున్నప్పటి నుంచి చాలా మంచి చేసిరు, చాలా మంచి పని చేసిరు, పేటిఎం పెట్టుకురు. ఓకే, బాగుందండి. ఇట్లా పెట్టుకోండి, ప్రతి ఒక్కరు ఇలా పెట్టుకోండి, మా నుంచి కొంచెం సాటిస్ఫై ఉంటుంది. మొత్తానికి నగదు రహిత లావాదేవీల దిశగా ప్రజల ఆలోచన మారడం శుభ పరిణామమనే చెప్పాలి. ఈ తరహా లావాదేవీలు వినియోగదారుడికి సురక్షితమైనదే కాదు, ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టే వారి నుండి విముక్తి లభిస్తుంది. ఏటీఎంలు, బ్యాంకులలో బారులు తీరి కనిపిస్తున్న క్యూ లైన్లు ఇక ఎన్నో రోజులు ఉండవు. జనాల ఆలోచన మారితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్లే. ఇదే విషయానికి సంబంధించి మనకు మరింత విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సందీప్ గారు, సైబర్ క్రైమ్ కన్సల్టెంట్. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, గుడ్ ఈవినింగ్ అండి. మనం చూస్తున్నాం ఈ డిమానిటైజేషన్ తర్వాత అందరూ బ్యాంకుల ముందు క్యూ కడుతూ ఉన్నారు. మనం చాలా సఫర్ అవుతున్నారు ప్రజలు కూడా. సో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా ఈ సమస్యలన్నిటికీ మనం చెక్ పెట్టొచ్చు అంటారా? ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా అంటే చెక్ పెట్టెడ్ ఇన్ ద సెన్స్, యా ఐ క్యాన్ సే ఇట్స్ ఓకే. బట్ దీని ద్వారా దేర్ ఆర్ సో మెనీ డ్రాబ్యాక్స్. మనకు చాలా డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి దీని ద్వారా. ఏంటంటే ముందుగా మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసే ముందు మనం తీసుకునే ప్రికాషన్స్ చాలా ఉన్నాయి. బట్ యాజ్ అ కామన్ యూజర్స్గా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది ఎవరికి తెలియదు. అంటే మన బ్యాంక్ అవేర్నెస్ స్ప్రెడ్ చేసినా కూడా నో వన్ విల్ ఫాలో దోస్ ప్రికాషన్స్, హౌ టు టేక్ సేఫ్టీ మెజర్స్ వైల్ వీఆర్ డూయింగ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. సో అట్లాంటి వాటిలో ఏంటంటే మినిమమ్ స్కిల్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫర్ ఆన్లైన్ సంబంధించినది గెయిన్ చేసుకొని ఉండాలి. బట్ ఎవరికి ఉండదు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏదైనా కావాలన్నా గూగుల్లో బ్లాంక్ ఓపెన్ చేస్తారు. సో వాళ్ళు అది ఇది లింక్స్ మీద క్లిక్ చేస్తారు, ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుంటారు, అండ్ బై మిస్టేక్ వైరస్లో ఇన్స్టాల్ అయిపోతుంది మన సిస్టంలో. ఇప్పుడు ఏంటంటే మన సిస్టమ్ బ్యాక్ డోర్ యాక్సెస్ వెళ్ళిపోతుంది. అప్పుడు మనం ఎప్పుడైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే ప్రతి ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోతుంటుంది ఫ్రమ్ ద బ్యాక్ సైడ్, విచ్ ఈస్ కాల్ జనరలీ హ్యాకింగ్. ఎక్కువ కీ లాగర్స్ అని పిలుస్తారు దానికి. అంటే మనం ఏమేమి టైప్ చేస్తున్నాము, ఎవరితో ఏ యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాం, ఏ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం, పాస్వర్డ్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అని లీక్ అయిపోతుంది. అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ ఫార్ బెటర్. ఇప్పుడు ఏంటంటే మొత్తము ఆన్లైనే ఆన్లైన్ చేయాలని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు కూడా అంటున్నారు. ఓకే, దట్ ఈస్ గుడ్. బట్ దీని ద్వారా ఏంటంటే కామన్ మ్యాన్కి చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి.
ఒకవేళ అతను ప్రికాషన్స్ తీసుకున్నాడంటే దేర్ వోంట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ కూడా మనం చూస్తూ యా. సో ఇది ఎంతవరకు సేఫ్ అని మనం నమ్మొచ్చు అసలు? ఇప్పుడు జనరల్గా జనాలు ఎలా ఉంటారంటే ఇప్పుడు ఏదైనా ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే బై మిస్టేక్ ఏమైనా జరిగింది అనుకోండి, ఫస్ట్ వాళ్ళు ఇమీడియట్గా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి. ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళే మనకు సొల్యూషన్ ఇస్తారని. దట్ ఈస్ నాట్ ద రైట్ సొల్యూషన్. ఒక యూజర్కి ఏంటంటే కంప్యూటర్ వాడేటప్పుడు ఎలాంటి సాఫ్ట్వేర్స్ మనం ఇన్స్టాల్ చేయాలా, ఎలాంటి యాంటీవైరస్ ఇన్స్టాల్ చేయాలా, సాఫ్ట్వేర్స్ ఏదైనా నెట్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నా, యాప్స్ ఏదైనా ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నా దాన్ని ఎలా స్కాన్ చేయాలా, దీంట్లో వైరస్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలా, ఇవన్నీ కూడా గుర్తించాలి ఫస్ట్గా. బట్ చాలా మంది ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ రావగానే సైబర్ క్రైమ్స్ వెళ్ళిపోతారు, అక్కడ వచ్చేసి ఫైల్స్ మీద ఫైల్స్ పెరిగిపోతుండే. ఎందుకంటే ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఒక పర్టికులర్ కేసు మీద ఫోకస్ చేయలేదు, వాళ్ళకి మల్టిపుల్ టాస్క్స్ ఉంటాయి. సో ఈ ప్రతి కేసెస్ మీద వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఏంటంటే చాలా మంది జనాలు దాని మీద డిపెండ్ అవ్వకుండా ఫస్ట్ మనం తీసుకున్న ప్రికాషన్స్ తీసుకుంటే మన క్రైమ్ రేట్ కూడా తగ్గే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బట్ ఎవరు తీసుకోరు ఇది అలా. మనం చూస్తే ఇప్పుడు ఈ బ్లాక్ మనీని మనం తగ్గించాలి అంటే నగదు రహిత లావాదేవీలే వేస్తారని మనం అందరూ చెప్తూ ఉన్నారు, అవే పాటించాలి. ఇప్పటికి కూడా చాలా మంది ప్రజల్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అనగానే భయపడుతూ ఉంటారు. ఈవెన్ నెట్ బ్యాంకింగ్ అండ్ ఫోన్ బ్యాంకింగ్ యూజ్ చేయాలన్నా సరే మన డబ్బులు ఎక్కడికి పోతాయో, సేఫ్ గా బ్యాంక్ కి వెళ్ళి డైరెక్ట్ విండో టు విండో చేయాలనుకుంటారు కానీ ఎవరు ఇలా ఎక్కువ మంది. సో మనం ఎలా అవేర్నెస్ కల్పించాలి? ఇప్పుడు అవేర్నెస్ కల్పించాలంటే ఫస్ట్ ఏంటంటే మనము టిప్స్, ప్రతి వెబ్సైట్ లో కూడా కొన్ని సెక్యూరిటీ పాలసీస్ అండ్ టిప్స్ అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏదైనా ఒక రిసిప్ట్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కడైనా బిల్ పేమెంట్ బ్యాక్ సైడ్ మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇవి ఎవరు కూడా చదవరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అదేవిధంగా ఎప్పుడైనా మనం ఆన్లైన్ బ్యాంకింగ్ చేసిన తర్వాత మనకు ఒక హెల్ప్ అనే ఆప్షన్ ఉంటుంది ప్రతి వెబ్సైట్లలో, బ్యాంకింగ్ సెక్టర్ వెబ్సైట్లలో హెల్ప్ అనే ఆప్షన్. దాంట్లో ఏంటంటే క్లియర్ కట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్తో సహా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఒకవేళ చదివితే ఓకే, దట్ విల్ బి గుడ్. బట్ అదర్ దాన్ దట్ మేము ఇంతకుముందు కూడా మన తెలంగాణ గవర్నమెంట్ కూడా అడ్వైస్ చేయడం జరిగింది. జనాలకి ఏంటంటే ఈ టెక్నాలజీలు వాడడంలో ఫాస్ట్ ఉన్నారు, బట్ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలని ఎవరు ఆలోచించట్లేదు. సో దీన్ని ఒక ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కింద కన్సిడర్ చేయొచ్చు. సో గవర్నమెంట్ ఒకటి రెస్పాన్సిబిలిటీ తీసుకొని జనాల మధ్యలో దీన్ని అవగాహన పెంచితే అప్పుడు అందరూ కూడా సెక్యూర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు కొనడము, యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం, చాటింగ్లు చేయడం అన్ని ఏదేదో చేసేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. బట్ దాని ద్వారా ఏంటంటే చాలా డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఇప్పుడు మన రీసెంట్ కూడా గూగుల్ ప్లే స్టోర్ దగ్గర మోర్ దాన్ 1.5 lakhs యాప్స్ డిలీట్ చేశారు. దీంట్లో ఏదంటే అన్నింటిలో మాల్వేర్స్ ఉన్నాయి. సో ఈ మాల్వేర్స్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఎప్పుడైనా మన ఫోన్లో ఏదైనా యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాం అనుకోండి, అది బ్యాక్ డోర్ యాక్సెస్ చేసుకుంటున్నాం. సో మనం ఎవరితో చాట్ చేస్తున్నాము, ఏ వెబ్సైట్స్ ఓపెన్ చేస్తున్నాం, ఏం యూజర్ నేమ్ ఎంటర్ చేస్తున్నాం, ఏం పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాం, ప్రతి ఒక్కటి కూడా ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోతుంటుంది. అదేవిధంగా ఫొటోస్ కానివ్వండి, అదేవిధంగా కాల్ డీటెయిల్స్ లైక్ కాల్ హిస్టరీ, కాంటాక్ట్స్, ఇలాంటి మొత్తం ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది. సో ఇలాంటి యాప్స్ మనం ఎలా స్కాన్ చేయాలి? సో దీనికంటే కొన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్, టాప్ మోస్ట్ రేటింగ్లో ఉన్న వెబ్సైట్స్ లైక్ www.virus.com అని. సో ఈ వెబ్సైట్ మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఏదైనా ఒక మెయిల్ వచ్చింది ఒకవేళ వస్తే కానివ్వండి, అదే మన డాక్యుమెంట్స్ కానీ ఏదైనా ఫైల్స్ కానీ మన నెట్ నుంచి డౌన్లోడ్ చేసినప్పుడు ఓపెన్ చేయకుండా ఫస్ట్ ఈ వెబ్సైట్లో మనం స్కాన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ ఏంటంటే మొత్తం మనకి లిస్ట్ ఆఫ్ యాంటీవైరస్లు, గ్లోబల్ ఉన్న యాంటీవైరస్లు మొత్తం అక్కడ లిస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మనకి రేటింగ్ వచ్చేస్తుంది, ఏ వెబ్సైట్, మీ ఫైల్ ఏదైతే ఫైల్ డౌన్లోడ్ చేసుకున్నది ఎలా ఉంది. అదేవిధంగా ఫిషింగ్, స్పెషల్గా ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అంటే ఫిషింగ్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఇది చాలా సింపుల్ టెక్నిక్, ఈవెన్ 10th class పిల్లలు కూడా చేయగలుగుతారు ఇది. ఈ టెక్నిక్ అర్థమవుతాయి. సో చాలా సింపుల్గా జస్ట్ ఒక సోర్స్ కోడ్ కాపీ చేసుకుంటారు, దే విల్ మేక్ సమ్ చేంజెస్ అండ్ దే విల్ అప్లోడ్ ఇట్ ఆన్ ది హోస్టింగ్. సో ఫేక్ లింక్ అనేది పంపిస్తారు, సమ్ బల్క్ ఆఫ్ మెంబర్స్కి పంపించేస్తారు. అప్పుడు వాళ్ళకి మెయిల్స్ వచ్చి తెలియని అతను ఏం చేస్తాడంటే అతను ఓపెన్ చేస్తాడు, దాంట్లో యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వగానే మొత్తం ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోతుంది. ఇప్పుడు చాలా మటుకు ఎక్కువ ఇవే జరుగుతుంది. ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఆలోచిస్తే స్పెషల్గా విలేజెస్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఈ విలేజెస్లో అయితే అసలు టెక్నికల్ మీద వాళ్ళ నాలెడ్జ్ అసలు ఉండదు. డిజిటల్ ఇండియా అనేసి ఒక ప్రోగ్రామ్ చేశారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. దీని ద్వారా చాలా మందికి అవగాహన వచ్చింది. సో ఇదే విధంగా మనము ఈ సైబర్ క్రైమ్స్ కానివ్వండి, సెక్యూరిటీకి సంబంధించినది కానీ అవేర్నెస్ పెంచితే దట్ విల్ బి గుడ్ ఫర్ ఎవ్రీ వన్. సో డిపార్ట్మెంట్ కూడా కేసెస్ తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, జనాలు కూడా తీసుకునే ప్రికాషన్స్ కూడా వాళ్ళు కూడా తీసుకుంటారు అనమాట. మనకైతే డిమానిటైజేషన్ తర్వాత ఈ వాలెట్స్ కానీ, ఈ పోస్ట్ మిషన్స్ కానీ ఎక్కువ మంది వాడుతూ ఉన్నారు. అసలు ఈ వాలెట్స్ తో మనీ ట్రాన్స్ఫర్ చేయడం కానీ, ఈ పోస్ట్ మిషన్స్ కానీ ఎంతవరకు యూజ్ అవుతాయి, ఎంతవరకు సేఫ్ అసలు? ఇప్పుడు జనరల్గా మనము స్వైప్ మిషన్స్ పిఓసి అని పిలుస్తారు, పాయింట్ ఆఫ్ సేల్ అని. సో ఈ స్వైప్ మిషన్స్ ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు మనకి ఈ కరెన్సీ చేంజ్ అవ్వక ముందు కూడా స్వైప్ మిషన్స్ వాడారు చాలా మంది, పెట్రోల్ బంక్స్లో కానీ, రెస్టారెంట్స్లో కానీ, షాపింగ్ మాల్స్ ఇలాంటివి వాడారు చాలా మంది. ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ అంటే ప్రతి ఒక్కరు కూడా డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్సే వాడుతున్నారు ఎక్కడ వెళ్ళిన కూడా. దీని ద్వారా డ్రాబ్యాక్ ఏంటంటే అందరూ అనుకుంటారు ఏంటంటే చాలా మంది డబ్బులు లేకపోయినా మనం కార్డు తోటి కొనేసుకొని అనుకుంటాం. బట్ దీంట్లో ఏంటంటే స్కిమ్మర్స్ ఉంటాయి మళ్ళీ, అంటే ఇక్కడ కూడా ఒక డ్రాబ్యాక్. సో స్కిమ్మర్స్ ఐడెంటిఫై చేయడం ఒక కామన్ మ్యాన్కి దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్, ఎందుకంటే స్కిమ్మర్స్ మనం ముందు ఉండవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్ లైక్ పెట్రోల్ బంక్స్,
మనం కార్డ్ ఎప్పుడైనా ఇస్తే అతను ఎక్కడికి లోపలికి వెళ్ళేసి ట్రాన్సాక్షన్ చేసుకొని వస్తాడు అండ్ ఈ విల్ గివ్. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ స్కిమ్మర్ లో స్వైప్ చేస్తారు కార్డ్ ని. స్కిమ్మర్ లో స్వైప్ చేయగానే మొత్తం మన కార్డ్ డీటెయిల్స్ మొత్తం రికార్డ్ అయిపోతుంది దాంట్లో. సో సమ్ బంచ్ ఆఫ్ జీబీలో డేటాబేస్ అనేది స్టోర్ అవుతుంది మెమరీ కార్డు. సో వాళ్ళు తర్వాత డూప్లికేట్ కార్డ్ క్లోనింగ్ చేసుకొని డూప్లికేట్ క్రియేట్ చేసుకొని దే కెన్ మేక్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో ఎప్పుడు కూడా మనం కార్డ్స్ పిఓసి మిషన్స్ కానీ ఎంతవరకు అయితే అంత తొందరగా మనం ముందే స్వైప్ చేయమని చెప్పాలి, అతనికి ఇవ్వద్దు మన కార్డ్, నా ముందే చేసేసి రిసిప్ట్ తీసుకోవాలని చెప్పాలి మనం. చాలా మంది అంటే అలా అది ఎవరు చేయరు, ఎందుకంటే దీంట్లో కూడా మళ్ళీ వాళ్ళకి లాభాలు ఉన్నాయి. క్రిమినల్స్ ఏదైతే ఇలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారో స్కిమ్మర్స్ డివైసెస్ వాడుతున్నాయి, దీంట్లో కూడా చాలా లాభాలు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఇట్ ఎగ్జాంపుల్ లైక్ మన షాపింగ్ మాల్స్ కి కానీ రెస్టారెంట్స్కి వెళ్తే మనకు ఫీడ్బ్యాక్ ఫామ్స్ అడతారు. సో మనం దాంట్లో మన ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అన్ని ఇచ్చేస్తాం మన ఇన్ఫర్మేషన్. సో వీళ్ళు ఏం చేస్తారంటే మన ఫోన్ నెంబర్స్ అండ్ ఈమెయిల్ ఐడీస్ని అమ్ముకుంటారు బయట. సో ఒక ఈమెయిల్ ఐడి వచ్చేసి $0.5 సేల్ చేసుకుంటారు క్రిమినల్స్, ఒక ఫోన్ నెంబర్ వచ్చేసి $1 సేల్ చేసుకుంటారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనకి ఎస్ఎంఎస్లు రావడం జరుగుతుంది, కాల్స్ రావడం జరుగుతుంది, సార్ ఇట్లా మీ కార్డ్ ఎక్స్పైర్ అవుతుంది, సో ఇవాళకి లాస్ట్ రిన్యూవల్ చేస్తున్నాం మేము, మీ డీటెయిల్స్ మాకు ప్రొవైడ్ చేయండి అనేసి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో ఇలాంటి డ్రాబ్యాక్స్ ఏంటంటే మనం ఎక్కువ షాపింగ్ మాల్స్ అలాంటి ప్లేస్లలో మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు ఇవ్వద్దు. ఇప్పుడు జనరల్ గా మనం వింటుంటాం బ్యాంక్ అతను ఎప్పుడు కూడా మనకి మెయిల్ పంపించాడు అండ్ కాల్స్ కూడా చేయడం అందరూ మనం వింటుంటాం. అదే విధంగా మనకి ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసుకునేటప్పుడు కూడా మనం ఎవరికి కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేయదు. వాలెట్స్ కోసం వచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ పేటిఎం వాలెట్ స్పెషల్గా ఇప్పుడు వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ వెబ్సైట్, చాలా మంది ఎక్కువ ఇప్పుడు ఏంటంటే కరెన్సీ ద్వారా డ్రాబ్యాక్స్ రావడంతో బ్యాంక్ టు బ్యాంక్ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వితౌట్ యాడింగ్ అకౌంట్. ఇప్పుడు మనం ఏదైనా ఒకటి బ్యాంక్లో మనము ఆన్లైన్లో యాడ్ చేసాం అనుకోండి, ఇట్ విల్ టేక్ సమ్ 4 to 5 hours బెనిఫిషియర్ యాడ్ చేయడానికి. అదే కాకుండా మనం ఇప్పుడు ఈ పేటిఎంలో ఏంటంటే డైరెక్ట్ అమౌంట్ అకౌంట్ నెంబర్ ఇచ్చేసారి అమౌంట్ ఇమీడియట్గా స్వైప్ అవుతుంది, అప్పుడు మన కార్డ్ మళ్ళీ దాంట్లో స్టోర్ అయిపోతుంది. సో స్టోర్ అయినప్పుడు మళ్ళీ అక్కడ కూడా ఒక థ్రెట్ అనమాట మళ్ళీ. సో మనకు డీటెయిల్స్ సపోజ్ ఎవరైనా పేటిఎం సర్వర్స్ని ఇలా అటాక్ చేశారనుకోండి మన డేటాబేస్ మొత్తం లీక్ అయిపోతుంది. స్పెషల్గా ఎక్కువ హైదరాబాద్ సెంట్రల్లో చాలా జరుగుతుంది ఇలాంటి. మన కూడా రీసెంట్గా వెబ్సైట్స్ అటాక్ చేయడానికి ట్రై చేశారు. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ లీక్ అయినా కూడా మనకి ఈ వాలెట్స్ ద్వారా కూడా చాలా డ్రాబ్యాక్. అంటే ఇప్పుడు ఈ ఉన్న ఫెసిలిటీస్ మనకు అడ్వాంటేజ్ చాలా ఉన్నాయి, బట్ మనం వాడే దాని మీద బట్టి ఉంటుంది దేనికైనా సరే. ఓకే, నార్మల్ పీపుల్ కి హ్యాకింగ్ ఈ విషయాలు ఇవన్నీ పెద్దగా అవేర్నెస్ ఉండదు, తెలియదు కూడా. జస్ట్ మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి పంపిస్తూ ఉంటాం. సో మరి ఇలాంటి విషయాలన్నీ ఎలా కామన్ పీపుల్ కి ఎలా అర్థమవుతాయి? అదే ఇందాక చెప్పినట్టుగా నేను కామన్ పీపుల్ అయితే వాళ్ళైతే ప్రికాషన్స్ తీసుకోలేరు. ఇది గవర్నమెంట్ ఒకటి ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ గా తీసుకొని డిజిటల్ ఇండియా లెక్క ఈ సైబర్ సాఫ్ట్ స్కిల్స్ లాంటి సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ అనేది స్ప్రెడ్ చేయాలి. చేస్తే అప్పుడు జనాల మధ్యలో అవగాహన పెరుగుతుంది. అప్పుడు చాలా మంది తెలుసు అసలు హ్యాకింగ్ అంటే ఇది, అచ్చా ఇలా చేస్తారా, అచ్చా మన ఫోన్లలో ఇలా ఎంటర్ అవుతారా, అచ్చా మన కంప్యూటర్స్ ఇలా హ్యాక్ చేస్తారని వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. సో వాళ్ళు కంప్యూటర్ వాడేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలనేది కామన్ మ్యాన్ ఈజీగా తీసుకోగలరు. బట్ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ లేకుండా అతను అంతలో నెట్ చూసుకోవాలంటే గూగుల్లో సెర్చ్ చేసి చూడడం తప్ప అతనికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకదు, ఎందుకంటే గూగుల్లో ఒకటి కొడితే 100 వస్తాయి అక్కడ. సో ఏంటంటే దీంట్లో కూడా కావాల్సిన ఇన్ఫర్మేషన్ రాదు. సో ఒక కామన్ మ్యాన్ అయితే ఇట్స్ వెరీ డిఫికల్ట్ అతను అంత హ్యాకింగ్ గురించి కానివ్వండి తెలుసుకోవాలంటే దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. రైట్ సార్, ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు అనంతపూర్ నుంచి బాలాజీ గారు. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ మాట్లాడండి, సందీప్ గారు ఉన్నారు, మీ డౌట్ ఏంటో అడగండి. చెప్పండి. హలో సార్, నమస్తే సార్. నమస్కారం సార్, చెప్పండి సార్. ఏం లేదు, హలో చెప్పండి సార్, వింటున్నారు, మీరు చెప్పండి. ఏం లేదు సార్, ఇప్పుడు యాక్చువల్లీ నేను డ్రైవర్ గా వెళ్తాను, నా క్రెడిట్ కార్డు కొత్తగా ఉంటుంది, అది రెన్యువల్ చేసుకున్నాను. అది మనం ఇప్పుడు టోల్ గేట్ దగ్గర కానీ షాపింగ్ మాల్స్ లోకి వెళ్ళినప్పుడు కానీ లేదా మేము బయట ఇప్పుడు మామూలుగా ఒకప్పుడు స్వైప్ లేదు ఎక్కడ. అవునవును. ఇప్పుడు తీసుకోమని చెప్తుంది మన సెంట్రల్ గవర్నమెంట్, కాబట్టి అందరూ అప్లై చేశారు, కొంతమంది తెచ్చి పెట్టుకున్నారు, మెడికల్ స్టోర్ లో కానివ్వండి, కిరాణా స్టోర్ లో కానివ్వండి, బయట. రైట్. సో ఇక్కడైతే మనము తెలిసిన వాళ్ళు కాబట్టి బయట పర్మిషన్ ఉంటే డైరెక్ట్ గా స్వైప్ చేసి మన పిన్ నెంబర్ కొట్టి అమౌంట్ ఎంటర్ చేస్తే మన మెసేజ్ లో మన అమౌంట్ వస్తుంది. ఓకే, అది తెలియకుండా మనం ఇచ్చినప్పుడు అది హ్యాక్ అయిపోతుంది. మీరు చెప్తున్నారు ఇది కరెక్ట్. అంటే క్యాజువల్ గా ఇప్పుడు పెద్ద హోటల్కి వెళ్ళినప్పుడు మనం తింటుంటాము, ఇస్తారు, వెళ్ళిపోతుంది. అలా కాకుండా దాన్ని ఎలాగైనా ఎవరు దాన్ని లీక్ చేయకోకుండా మన క్రెడిట్ కార్డు మన దగ్గరే ఉండి మన అమౌంట్ పక్కకు పోకుండా ఉండేలా చేసేకి కాదా సార్ అది? ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే పిఓసి మిషన్స్ గురించి మాట్లాడుతున్నారో, ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఎప్పుడైనా మనం చేస్తే లైక్ డెబిట్ కార్డ్స్ ద్వారా కానీ స్వైప్ మిషన్స్ ఎక్కువ మనం వాడుతుంటాం. సో అలాంటి వాటిలో ఏంటంటే స్కిమ్మర్స్ని ఐడెంటిఫై చేయడం దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. మనం ఐడెంటిఫై చేయలేం.
ఎందుకంటే స్కిమ్మర్ ఎలా ఉంటుందంటే సేమ్ పిఓఎస్ మిషన్ లెక్కన ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా. దాన్ని ఏది జెన్యూన్ ఏది డూప్లికేట్ అని మనం ఐడెంటిఫై చేసుకోలేం. సో చాలా ఏంటంటే పెట్రోల్ బంక్స్ లో ఇలాంటి చాలా జరుగుతుంటాయి. సో ఇట్లాంటి వాటిలో ఏంటంటే మేము బ్యాంకింగ్ సెక్టర్స్ కూడా ఇందాక మేము అడ్వైజ్ చేసాం, పిఓఎస్ మిషన్స్ కి కూడా మనం ఓటీపీ లాంటిది ఒకటి పెడితే అప్పుడు ట్రాన్సాక్షన్స్ ఎలా జరుగుతున్నాయి మనకు ఎస్ఎంఎస్ అలర్ట్ ద్వారా తెలుసు. ఒకవేళ మనకు ఎస్ఎంఎస్ అలర్ట్ వచ్చింది అనుకోండి, మనం ఇమీడియట్ గా బ్యాంక్ అప్రోచ్ అవ్వడం కానివ్వండి, అదే విధంగా మనం పాస్బుక్స్ లో ఎవ్రీ వీక్ మన ట్రాన్సాక్షన్ చెక్ చేస్తుండాలి. బట్ చాలా మంది ఎవరు ట్రాన్సాక్షన్స్ కూడా చెక్ చేసుకోరు, ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్స్ వెళ్ళినా లైక్ రాంగ్ ట్రాన్సాక్షన్స్ వెళ్ళినా ఇలాంటి ఎవరు కూడా చెక్ చేసుకోరు. సో ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఇలాంటి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు మనం ఎవ్రీథింగ్ మనం మానిటర్ చేస్తూ ఉండాలి. లైక్ బ్యాంక్ పాస్బుక్స్ కానివ్వండి, అదే విధంగా ట్రాన్సాక్షన్ ఐడీస్ తోటి మనం బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోవడం కానివ్వండి. ఎందుకంటే చాలా మందికి వాళ్ళు చాలా ఎస్ఎంఎస్లు వస్తున్నాయి, వాళ్ళు ట్రాన్సాక్షన్ చేయకపోతే కూడా ఎస్ఎంఎస్లు వస్తున్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఈ పిఓఎస్ మిషన్స్ కూడా తోటి మనకు చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి. సో మనం ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఎక్కువ పబ్లిక్ ప్లేసెస్ లో ఉన్న మిషన్స్ దగ్గర కానివ్వండి, పబ్లిక్ ఏటీఎం మిషన్స్ దగ్గర చేయాలా, పబ్లిక్ లేని ప్లేసెస్ లో మనం ఎప్పుడు కూడా చేయదు. ఎందుకంటే పబ్లిక్ లేని మిషన్స్ లో మనం చేస్తే అక్కడ కూడా మనకి ఏటీఎం మిషన్స్ కూడా వాళ్ళు కార్డ్ రీడర్ పెడతారు. సో మన రీసెంట్ కూడా 6.2 మిలియన్ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ హ్యాక్ అయిపోయినాయి మొత్తం. సో ఇదేంటంటే మొత్తం అవుట్స్కర్ట్స్ లోనే ఏటీఎంస్ మీద స్పై చేయడం జరిగింది. సో దాని ద్వారా ఇలాంటి డ్రాబ్యాక్స్ కూడా ఉంటాయి మనకి. ఓకే, అండ్ యాజ్ ఏ సీనియర్ సైబర్ క్రైమ్ కన్సల్టెంట్ మనకి ఇప్పుడు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు నెట్ బ్యాంకింగ్ కానీ త్రూ మొబైల్ కానీ మనం ఓటీపీ మన మొబైల్కి వస్తూ ఉంటుంది. సో ఆ ఓటీపీస్ కూడా ఎవరైనా హ్యాక్ చేసే అవకాశం ఉంటుందా, దాన్ని కూడా మిస్యూజ్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు ఓటీపీ ఎస్ఎంఎస్ రావడం అంటే ఓకే, దట్ ఈస్ పాసిబుల్. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే మనం సాఫ్ట్వేర్స్ యాప్స్ మనం డౌన్లోడ్ చేసుకుంటాం, మనం సిస్టమ్స్ కి సాఫ్ట్వేర్స్ అండ్ మొబైల్స్ కి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం. హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే సైబర్ క్రిమినల్స్ అందరూ కూడా దీంట్లో మాల్వేర్స్ ఇంజెక్ట్ చేసి పెడుతున్నారు. సో ఒక్కసారి మనం బై మిస్టేక్ గా మనం ఇన్స్టాల్ చేసాం అనుకోండి, మన ఫోన్ మొత్తం యాక్సెస్ అతను బ్యాక్ ఎండ్ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఓటీపీ అతను ఏమైనా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేశాడు అనుకోండి, మనకు కూడా ఎస్ఎంఎస్ వస్తుంది, సైమల్టేనియస్ అతను కూడా ఎస్ఎంఎస్ వస్తుంది. దట్ మీన్స్ దట్ హీ క్యాన్ గెట్ కంప్లీట్ హిస్టరీ ఆఫ్ ఎస్ఎంఎస్, కాల్ డీటెయిల్స్, కాల్ లాగ్స్, కాంటాక్ట్స్, ఫోటోస్, లొకేషన్, సిమ్ నంబర్, ఐఎంఈ నెంబర్, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోతుంది. సో మనం ఎప్పుడైనా సరే ఇలాంటి యాప్స్ మీద మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఉంటాయి. సో దీని ద్వారా మనకు ఓటీపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదు అంటే మనకు కాల్స్ రావడం జరుగుతుంది, ఇలా మీ కార్డ్ ఎక్స్పైర్ అయిపోయింది, మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయండి, మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, మీకు ఓటీపీ అంటారు, దాన్ని అది నంబర్ ఇవ్వగానే వాళ్ళు ట్రాన్సాక్షన్ చేసుకుంటారు. సో ఎప్పుడు కూడా మనం ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం లీక్ చేయకుండా ఉంటే దట్ విల్ బి గివ్ అస్ వెరీ గుడ్ సెక్యూరిటీ. రాజమండ్రి నుంచి శ్రీను గారు, నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే సార్. శ్రీను గారు చెప్పండి, మీ డౌట్ ఏంటో అడగండి. సందీప్ గారు ఉన్నారు, చెప్పండి సార్. సార్ మొన్న నా కార్డు అంటే మా ప్రతిరాలు కూడా ఎక్స్పైర్ అయిపోయిందండి. అదేమో బ్యాంక్ వాళ్ళకి చెప్పి మళ్ళీ ఎక్స్పైర్ యూజ్ చేసుకుంటున్నాను. దానివల్ల ఏమన్నా మనకి ఏమైనా ఒక అపాయం ఏం జరుగుతుందండి? సార్ మీకు వాయిస్ క్లియర్ లేదు సార్, మీరు శ్రీను గారు మీ డౌట్ మరొకసారి అడగాలండి ప్లీజ్, కొంచెం క్లారిటీగా చెప్పండి. మొన్న నేను నా కార్డు మీద ఎక్స్పైర్ అయిపోయిందండి. ఎక్స్పైర్ అయిపోయింది కార్డు? అయిపోతే బ్యాంక్ వాళ్ళకి చేస్తూ ఫోన్ చేసి క్లోజ్ చేసి ఆఫ్ చేసామండి. అయితే దానివల్ల ఏమన్నా ఇబ్బంది కలుగుతుందని మేము అడుగుతున్నాం సార్. ఇప్పుడు కార్డ్ ఎక్స్పైర్ అయిపోయిందంటే కార్డ్ ఈజ్ డెడ్ అనమాట, అది కార్డ్ ఇక పూర్తిగా పని చేయకుండా అయిపోతుంది. సో అది మనం వాడలేమన్నమాట. సో ఇప్పుడు జనరల్ గా ఏంటంటే మనము ఆంధ్ర బ్యాంక్ ఫోన్ చేసి చెప్పారండి, ఆఫ్ చేస్తారండి. ఏమన్నారండి? ఆన్లైన్ ఆఫ్ చేసామన్నా మేము ఏటీఎం అకౌంట్ క్లోజ్ చేసామన్నా సార్. అర్థం అవ్వట్లేదు క్వశ్చన్. ఈ క్వశ్చన్ అంటే ఆ కార్డ్ ఏమైనా మిస్యూజ్ చేసే అవకాశం ఉందని అడుగుతున్నారా? అలా అయితే ఛాన్సెస్ ఉండదు. అది ఒకసారి కార్డ్ ఎక్స్పైర్ అయిపోయిందంటే ఆ కార్డ్ తోటి మనకి పనికిరాదు అండ్ ఎవరు కూడా దాన్ని వాడుకునే ఛాన్స్ ఉండదు అనమాట. ఒకవేళ కార్డ్ ఎక్స్పైర్ అయిపోయిందంటే మీరు ఇమీడియట్ గా కొత్త కార్డు తీసుకోవాల్సి వస్తుంది. కొత్త కార్డు తీసుకుంటే ఆ పాత కార్డ్ ఏదైతే మన నంబర్ ఉందో అది కంప్లీట్ గా డియాక్టివేట్ అయిపోతుంది. చాలా మంది ఏంటంటే ఇప్పుడు కార్డ్ ఎక్స్పైర్స్ అయిపోయినా కూడా ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి. ఇప్పుడు మన కార్డ్ మీద ఉంటుంది సో అండ్ సో మంత్ అండ్ సో అండ్ సో ఇయర్ ఉంటుంది, సో అండ్ సో టైం వరకు. కొన్ని కార్డ్స్ ఎలా ఉన్నాయంటే ఎక్స్పైర్ అయిపోయినా కూడా పనిచేసిన అలాంటి రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో ఏంటంటే మనకి ఎప్పుడైనా కార్డ్ మీద ఉన్న డేట్ కానివ్వండి, ఇయర్ కానీ ఎక్స్పైర్ అవుతుంది దగ్గర వస్తుందంటే మనమే ఆ కార్డ్ ని సస్పెండ్ చేసుకుని మన కొత్త కార్డ్ అప్లై చేసుకోవాలి. రైట్, మరొక రెడీగా ఉన్నారు ప్రసాద్ గారు గుంటూరు నుంచి. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి ప్రసాద్ గారు చెప్పండి. ఎక్సర్స్ మ్యాన్ అండి నేను. చెప్పండి సార్. ఇప్పుడు కార్డ్స్ మనం పెట్రోల్ బంక్ లో కానీ ఎక్కడైనా మన దగ్గర ఉన్న కార్డ్ రీసౌండ్ వచ్చేస్తాం సార్. నాకు పెట్రోల్ బంక్ లోని ఏదన్నా మనం కార్డ్ మనం సేవ్ చేసిన తర్వాత అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి మాల్ ఫంక్షన్ లోకి వెళ్ళి మనది అమౌంట్ కట్ అయిపోయినట్టుగా ఉంటుంది కానీ మనకి రాదు ఆ మెసేజ్ ఏమని. అమౌంట్ కట్ అయిన తర్వాత మీకు ఏమైనా ఎస్ఎంఎస్ రావడం జరిగిందా అండి? అమౌంట్ కట్ అయిన తర్వాత మీకు ఏమైనా ఎస్ఎంఎస్ రావడం జరిగింది ఎప్పుడైనా? నథింగ్ ఏమీ రావడం లేదండి. బట్ అమౌంట్ మాత్రం డిడక్ట్ అయిపోయింది. అవునండి.
సో అలాంటి వాటిలో ఏంటంటే అది ఒక్కొక్కసారి నెట్వర్క్ ప్రాబ్లమ్స్ రావడం తోటి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి. ఎస్ఎంఎస్ ఒక్కొక్కసారి రీచ్ అవ్వకపోవడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా అయితే, బట్ అమౌంట్ అనేది డిడక్ట్ అయిపోతుంది. సో ఒకవేళ మనకి ఎస్ఎంఎస్ రాకపోతే మనకి మెటీరియల్ వాళ్ళకి కూడా తెలియడం లేదు, మనకి కట్ అయిందా లేదా అనేది వాళ్ళకి తెలియడం లేదు, మనకి తెలియడం లేదు. అదే మీరు అప్పుడు అటువంటిలో ఏం చేయాలంటే మీరు పాస్బుక్ అప్డేట్ చేసుకోవాలండి. పాస్బుక్ అప్డేట్ చేసుకొని అమౌంట్ కట్ అయిందా లేదా, ఒకవేళ అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు అనేది మీరు మేనేజర్ని కన్సల్ట్ చేసి మీరు రెక్టిఫై చేసుకోవాలి ఆ ప్రాబ్లమ్ని. చాలా ఎందుకంటే ఇప్పుడు ఈ జరిగిన ఇష్యూస్ తోటి అందరూ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. రీసెంట్ కూడా నేను నా ఓన్ అకౌంట్ నుంచి నా ఓన్ అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేసిన నాకు ఓటీపీ పాస్వర్డ్ కూడా రాలేదు. సో ఇవి ఏంటంటే నేను కొద్దిగా నెట్లో సెర్చ్ చేయడం తర్వాత ఏమైందంటే ఈ సర్వర్స్ మీద ప్రెషర్ ఎక్కువ పడిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఇవి రెస్పాన్స్ చేయవు మనకి ఎప్పుడైనా మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఏదైనా చేస్తే. సో అట్లాంటి వాటిలో ఎస్ఎంఎస్ ద్వారా కూడా అలానే ఉంటుంది. ఒకవేళ ట్రాఫిక్ ఓవర్ఫ్లో అయిపోయింది అనుకోండి, అప్పుడు మనకి నెట్వర్క్ డౌన్ అయిపోతుంది. నెట్వర్క్ డౌన్ అయిపోతే మనకి ఎస్ఎంఎస్ రాదు. ఒక్కొక్కసారి ఎస్ఎంఎస్లో మనకి 2-3 రోజుల తర్వాత కూడా వస్తుంది ఒక్కొక్కసారి. అప్పుడు మనకి డౌట్ అనమాట, నేను అసలు ట్రాన్సాక్షన్ చేయలేదు, ఎప్పుడు నాకు ఎందుకు ఎస్ఎంఎస్ వచ్చిందా. సో అటువంటి వాటిలో ఏంటంటే మనం పాస్బుక్ అనేది రెగ్యులర్గా ఎంట్రీ చేయించుకొని మన ట్రాన్సాక్షన్ చెక్ చేసుకోవాలి. సో ఈ పేటిఎం ద్వారా మనం ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు మనం ఎలా గుర్తించాలి ఒకవేళ అది మిస్యూజ్ అవుతుందేమో, ఎవరికైనా తెలిసిపోతుందేమో, హ్యాక్ అవుతుంది? ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఈ పేటిఎంస్ వెబ్సైట్ కానివ్వండి, ఇలా ఫ్రీ రీఛార్జ్ అనేసి ఇలాంటి చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. అదేవిధంగా మన బ్యాంకులలో కూడా ఇప్పుడు కొంతమంది ఆప్షన్స్ ఇస్తున్నారు, లైక్ రీఛార్జ్. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ బడ్డీ అని ఒక యాప్ వచ్చింది. సో ఏంటంటే పేటిఎం ఫ్రీ రీఛార్జ్ ఇలాంటివి వాడకుండా మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ బడ్డీ వాడితే అది మనకు చాలా బాగుంటుంది. ఎందుకంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ బడ్డీ హీ విల్ నాట్ స్టోర్ అవర్ కార్డ్ డీటెయిల్స్, బట్ పేటిఎం వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ మన కార్డ్ డీటెయిల్స్ అన్ని స్టోర్ చేసుకుంటారు. సో అటువంటి వాటిలో ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ బై మిస్టేక్గా మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా ప్రతి బ్యాంక్ వెబ్సైట్స్లో మనకి వర్చువల్ కీబోర్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ వర్చువల్ కీబోర్డ్ని వాడాలా. సో అప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరైతే ఇన్ఫర్మేషన్ మన లీక్ చేసి తీసుకుంటున్నారో లైక్ కీ లాగర్స్ ద్వారా మన వర్చువల్ కీబోర్డ్ వాడితే మనకు ప్రాబ్లం ఏమి ఉండదు, అంటే మన ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అదర్ దాన్ దట్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ అవాయిడ్ చేస్తే అది ఇంకా బాగుంటుంది మనకి. ఆల్రెడీ బ్యాంక్ వాళ్ళు కూడా ఇలాంటి యాప్స్ రిలీజ్ చేశారు. ఎస్బీహెచ్ కానివ్వండి, ఐసిఐసి ఇలాంటి వాళ్ళు కూడా చేస్తారు. అండ్ మన ఆన్లైన్ బ్యాంక్ని మనం ఎంటర్ చేసినాక కూడా అక్కడ రీఛార్జ్ చేసే ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు. ఎందుకంటే థర్డ్ పార్టీ వెబ్సైట్స్ కస్టమర్స్ వాడొద్దు, మన ఓన్ వెబ్సైట్స్ వాడుకుంటే అప్పుడు వాళ్ళకి సేఫ్టీ ఉంటుందని చెప్పేసి అందరు ఆ విధంగా అడ్వైస్ ఇస్తున్నారు. బట్ చాలా మంది ఎవరు ఫాలో చేయట్లేదు. దే ఆర్ యూజింగ్ ఆల్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్, దే ఆర్ యూజింగ్ ఆల్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఓన్లీ. సో ఇలాంటి వాటిలో ఏంటంటే ఒఫిషియల్గా ఉన్న యాప్స్ని మనం రేటింగ్ దాని మీద బట్టి, కామెంట్స్ దాని మీద బట్టి మనం ఇన్స్టాల్ చేసుకొని ట్రాన్సాక్షన్ చేసుకోవాలి. రైట్. ఫైనల్ గా చెప్పండి, ఇప్పటికి కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేయాలి అంటే భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డబ్బులు ఎక్కడికి వెళ్ళిపోతాయో ఎలానో అని. సో అలాంటి వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు? అసలు హౌ ఇస్ ఇట్ ఈస్ సేఫ్? దీంట్లో ఏంటంటే మీరు ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది జెన్యున్ వర్షన్ వాడండి. పైరేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ వాడకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలో ఎక్కువ పైరేటెడ్ వాడే వాళ్ళు ఉన్నారు. సో ఇది ఒకటి అవాయిడ్ చేస్తే మనకి చాలా రెగ్యులర్, ఎందుకంటే మనకి జనరల్గా అప్డేట్స్ అనేది రెగ్యులర్గా వస్తుంటాయి మన కంపెనీ నుంచి. ఈ అప్డేట్స్ అనేది మనం చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ అప్డేట్స్ ఎందుకు వస్తాయంటే ఏమైనా లూప్ హోల్స్ ఉంటే అవన్నీ ప్యాచ్ చేస్తుంటుంది కంపెనీ. ప్యాచ్ చేసి మనకు అప్డేట్స్ పంపిస్తే మనము చేసుకుంటే మనకు అడ్వాంటేజ్ దాని ద్వారా. నెక్స్ట్ కీలాగర్స్ అలాంటి వాటిలో మీ సిస్టంలో ఆల్రెడీ కీలాగర్ ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే దెర్ ఈస్ వన్ సాఫ్ట్వేర్ కాల్ autorun.inf అని. సో ఇది జస్ట్ టూల్ లాగా పనిచేస్తుంది. సో ఇది మీ సిస్టంలో వేసుకొని మీరు చెక్ చేసుకోండి మీ సిస్టంలో ఎక్కడైనా కీలాగర్ ఉందా లేదా. కీలాగర్ ద్వారా ఏంటంటే మీరు ఏమేమి చేస్తున్నారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లీక్ అవుతుంది. సో మెయిన్ డ్రాబ్యాక్ ఇదే అనమాట. ఈ బ్యాంకింగ్ సెక్టార్స్లలో స్పెషల్గా వచ్చేసి ఫిషింగ్ అండ్ కీలాగర్స్, ఇవి రెండింటిలోనే చాలా డ్రాబ్యాక్స్. సో ఫిషింగ్ వెబ్సైట్స్ వచ్చేసి మీరు పెడిల్ లాక్ ఉండకపోతే అది ఫేక్ వెబ్సైట్ అని మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా బ్యాంక్ వెబ్సైట్స్ మనకి HTTPS తోటి ఉంటాయి, HTTP తోటి ఎప్పుడు కూడా ఉండదు. HTTPS నథింగ్ బట్ ఇట్స్ ఎ సెక్యూర్ వెబ్సైట్, హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. HTTP వచ్చేసి ఇది అన్సెక్యూర్ అనమాట. ఫేక్ వెబ్సైట్స్ ఎప్పుడు కూడా HTTPనే పనిచేస్తాయి, HTTPS మీద ఎప్పుడు కూడా పనిచేయవు అనమాట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా మీకు మెయిల్స్ కానివ్వండి ఏదైనా లింక్స్ వచ్చిందంటే యూ ట్రై టు ప్రిఫర్ వెబ్సైట్ www.virustotal.com. సో ఏదైనా సరే మీ సాఫ్ట్వేర్ ఓపెన్ చేయక ముందు ఈ వెబ్సైట్లో అప్లోడ్ చేసి స్కాన్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా వైరస్ ఉందని తెలిసింది అనుకోండి, ఆ యాప్ ఓపెన్ చేయకండి. సాఫ్ట్వేర్ కానివ్వండి, అప్లికేషన్ కానివ్వండి, లింక్స్ కానివ్వండి, ఇలాంటి మనం ప్రికాషన్స్ మనం తీసుకుంటే ఇలాంటి జాగ్రత్తలు మనం చాలా సెక్యూర్గా చేసుకోగలుగుతాం మనందరం. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ. చూస్తున్నాను కదండి, పెద్ద నోట్ల రద్దు వ్యవహారం తర్వాత ప్రజలందరూ కూడా బ్యాంకుల ముందు క్యూ కడుతున్న పరిస్థితి. అయితే దీన్ని తగ్గించాలంటే నగదు రహిత లావాదేవీలు ఇస్తారని అంటూ ప్రభుత్వం కూడా గట్టిగా చెప్తున్న నేపథ్యంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సేఫా కాదని చాలా మంది కూడా భయపడుతూ ఆలోచిస్తూ ఉన్నారు. అయితే మొత్తానికి ఆన్లైన్ ట్రాన్సాక్షన్, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ అని సేఫ్ అని చెప్తున్నారు నిపుణులు కూడా. అయితే కాస్త ఓటీపీలు కానీ అలా పిన్ నంబర్స్ కానీ షేర్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. చూశారు కదా, ఇది వాళ్ళ పబ్లిక్ పల్స్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.